సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తన ఆశయం కోరిక నెరవేరుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాల్వ పనులను తుమ్మల పరిశీలించారు. ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ తో కలిసి ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఈ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కు పుష్కలంగా నీరు అందుతుందన్నారు. కెనాల్ నిర్మాణ పనులను రైతులెవరూ అడ్డుకోవద్దని సూచించారు. భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ లింక్ కెనాల్ ఇది. సీతారామ మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పంప్ హౌస్లు, మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది కాబట్టి ఆ మోటార్లతో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉపయోగించుకోవాలంటే ఆ నీళ్ళని నాగార్జున సాగర్ కెనాల్లో వేయాలనేది మొదటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్లో వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి తీసుకురావచ్చు. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి. వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదే విధంగా పంటకు సంబంధించింది ఉంది. ఆ 30-40 వేల ఎకరాలతోటి పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మదిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకాసాగర్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. బట్టి గారు మేమందరం కలిసి అడిగిన దాని మీదట ఈ కెనాల్ చేసుకోండి, ఇమ్మీడియట్ గా నీళ్లు ఇచ్చేటట్టుకుంటే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. ఆయన పర్మిషన్ ప్రకారంగా టెండర్లు పిలిచి పద్ధతి ప్రకారంగా పనులు మొదలుపెట్టారు.